అప్పట్లో నాకొక ఫ్రీ ఫైర్ యూట్యూబ్ ఛానల్ ఉండేదన్నమాట. అయితే దాంట్లో ఒక బ్రో ఒక కామెంట్ చేశాడు. ఏందంటే, "బ్రో నేను గూడా ఒకప్పుడు యూట్యూబరే. బట్ నేను మధ్యలోనే 1 ఇయర్ లోపే నేను యూట్యూబ్ ఛానల్ వీడియోస్ పోస్ట్ చేయడం ఆపేసిన బ్రో" అన్నాడు. అయితే ఒకరోజు నేను యూట్యూబ్‌లో వీడియోస్ స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు అది గుర్తుకొచ్చి నేను మళ్ళీ ఆ బ్రో యూట్యూబ్ ఛానల్ వెళ్లి చూశాను. దాంట్లో దేవుళ్ళ వీడియోస్ ఉన్నాయి. ఒక వీడియో అయితే నాకు చాలా నచ్చింది. అది కృష్ణుని వీడియో. మహాభారతంలోని ఒక సీన్ అన్నట్టు. దాంట్లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బానే ఉంది. అయితే దాని వ్యూస్ అండ్ లైక్స్ చూసుకుంటే బాగా తక్కువున్నాయి. ఎందుకంటే ఆ వీడియో బానే ఉంది. బట్ ఆ వీడియో పోస్ట్ చేసిన బ్రదర్ ఉన్నాడు గదా! అతనికి సబ్‌స్క్రైబర్స్ చాలా తక్కువున్నారు. ఇన్‌ఫాక్ట్ అదే వీడియో వేరే ఏదైనా ఎక్కువ సబ్‌స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్ పోస్ట్ చేసినట్లయితే దానికి చాలా ఎక్కువ వ్యూస్ వచ్చేటివి. మిలియన్స్‌లో వ్యూస్ వచ్చేటియి అండ్ లైక్స్ వచ్చేటియి. ఎందుకంటే ఆ వీడియో అంత బాగున్నది. సో, మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంట్రా అంటే, యూట్యూబ్ మన వీడియోస్‌ని అనలైజ్ జేయడానికి కొద్దిగా టైం పడతది. సో, ఆలోపే మనము గివ్ అప్ జేసేస్తే మనం ఇంత కష్టపడ్డ దానికి ఫలితం ఉండదన్నట్టు. సో, ఏదో ఒక రోజు మన వీడియో గూడా వైరల్ అవుతుంది. అప్పటి వరకు మనం కష్టపడుతూ ఉండాలి. ఎనీవే, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో.